పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. మన గురువుగారు నవరస కవితా చక్రవర్తి శ్రీ నల్లాం చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారి సాహిత్యంలో సామాజికత అంశంపై ప్రసంగించడానికి శ్రీమతి నయనాల వాణిశ్రీ గారు సిద్ధంగా ఉన్నారు. వాణిశ్రీ గారు మనకందరికీ సుపరిచితురాలే అయినప్పటికీ ఆమెను ఆహ్వానించుకునే ముందుగా ఆమె గురించి 2 మాటలు. అడ్మిన్‌గా భావనాప్రియ బృంద కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా ఉండే నయనాల వాణిశ్రీ గారు శుభోదయవాణి, వేదనావేదం గ్రంథాలతో పద్యం, వచనం రెండింటిలోనూ రచనలు చేసి తమ సత్తా చూపించారు. ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె ఫ్యాకల్టీగా, టీచర్‌గా, ప్రిన్సిపాల్‌గా గుంటూరు, హైదరాబాదు, విజయనగరాల్లో పనిచేసిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. తమ సొంత ఊరిలో వారి తండ్రి గారు స్థాపించిన వివేకానంద సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం సమ్మర్‌లో ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మరియు బేసిక్ గ్రామర్ క్లాసెస్ నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. భావనాప్రియ శనివారం కార్యక్రమాలతో పాటుగా వివిధ వేదికలపై చక్కని సాహిత్య ప్రసంగాలు చేస్తూ ప్రతిభ కనబరుస్తున్న వాణిశ్రీ గారిని ఈరోజు అంశంపై ప్రసంగించవలసిందిగా కోరుతూ ఆహ్వానం పలుకుతున్నాను. ధన్యవాదాలు అపర్ణ. సభా సరస్వతికి నమస్కారం. గురుగారికి పాదాభివందనాలతో, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే సాహితీ మిత్రులందరికీ కూడా నా నమస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి చక్రవర్తి కవితా సమాజంలో సమాజ స్పృహ అనే అంశం మీద. గురుగారికి సర్ప్రైజ్ ఇది. నేను కేఎల్ యూనివర్సిటీకి రాసిన వ్యాసం ఇదే. అప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, ఎప్పటికీ అవకాశం వచ్చింది. ఇక గురుగారి గురించి నవరస చక్రవర్తి, నవరస కవితా చక్రవర్తి నల్లాం చక్రవర్తి గారు. ఈయన గురించి మళ్ళీ నేను పరిచయం చేయడం అంటే అది హిమాలయాల్లో ఐస్ క్రీమ్ అమ్ముకున్నట్టే. కాబట్టి అయినా చెయ్యాలి. లైట్‌గా మనం పరిచయం చేసుకుంటూ ఆయన కవిత్వంలోకి వెళ్ళిపోదాం. ప్రాచీన సాహిత్యాన్ని తల్లిగా, ఆధునిక సాహిత్యాన్ని తరుణిగా భావించి గౌరవించే ప్రస్తుత కాలానికి చెందిన కవి శ్రీమాన్ నల్లాం చక్రవర్తి గారు. ఈయన చాలా ప్రక్రియలు, అంటే పద్యగేయం, యక్షగానం, నృత్యరూపకం అవి ఇప్పుడు మనం చదవట్లేదు, ఇంతకు ముందు రాసినవి. అలాగే ఇప్పుడు గజల్, రుబాయిలు, తత్వగీతం, కథ, కథానిక, గల్పిక, కల్పిక, వ్యాసాలు, కప్లెట్స్, ప్రపంచ పదులు, హైకూలు, నానీలు, నానోలు, ఇలా ఎన్ని ప్రక్రియల్లో కవిత్వం వెలయించారు. ఎక్కడ పల్చని కవిత్వం ఉండదు. ప్రతి ప్రక్రియ, ఏ ప్రక్రియ ఆయన తీసుకున్నప్పటికీ ఉత్తమ కవిత్వాన్ని వెలియించినటువంటి ఈ కాలపు అరుదైన కవి. అరుదు అనే కంటే కూడా అసలు ఇన్ని ప్రక్రియల్లో కవిత్వం సృజించినటువంటి కవి ప్రస్తుతం మరొకరు లేరు. ఈయన కవిత్వం ఎక్కువ భాగం పద్య కావ్యాలు కావడం పద్యం మీద ఈయనకున్న మక్కువని తెలియజేస్తుంది. మనం కవిత్వం గురించి చెప్పుకుంటే కాలానుగుణంగా సమాజంలో సామాజిక స్పృహ అని చెప్పుకున్నాం కదా. కాలానుగుణంలో సమాజంలో చాలా వ్యవస్థలు ఉంటాయి. కవిత్వమే కాకుండా అన్ని వ్యవస్థలు, ఈ అన్ని వ్యవస్థల వల్లనే మన సాహిత్య వ్యవస్థకు కూడా ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఒక అభివృద్ధి గాని ఒక తిరోగమనం గాని, పురోగమనం గాని ఉంటుంది కదా ప్రతి ఏ వ్యవస్థను తీసుకున్నప్పటికీ. మిగతా వ్యవస్థలతో పోలిస్తే ఈ కవిత్వానికి
ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అన్ని వ్యవస్థల్లోనూ కూడా సాహిత్యం అనేది ఉండకపోవచ్చు. మిగతా వ్యవస్థల్లో సాహిత్యం ఉండకపోవచ్చు. కానీ సాహిత్యాన్ని తీసుకున్నట్లయితే అన్ని వ్యవస్థలు ఈ సాహిత్యంలో ఇమిడి ఉంటాయి. మొత్తం చరిత్ర అంతా తెలుస్తుంది సాహిత్యంలో. అన్ని వ్యవస్థల్ని టచ్ చేసుకుంటూ స్పృశించుకుంటూ పోతుంది కవిత్వం. అయితే పాలక పక్షంలోని లోపాలతో పాటు సమాజంలోని లోపాలను, అలాగే మూఢ విశ్వాసాలను, అజ్ఞానాన్ని తనదైన శైలిలో నిగ్గదీసినటువంటి కవి చక్రవర్తి గారు. కళ కళ కోసమే అని ఒక నానుడి. కళ కోసమేనా అంటే కాదు. సమాజాన్ని ఆలోచింపచేసేది, పరోక్షంగా పరిష్కారాన్ని చూపించగలిగేది కూడా అని నిరూపించినటువంటి కవిత్వం చక్రవర్తి గారి కవిత్వం. ఆరాధనలో కొట్టుకుపోయి ఒక ప్రక్కకు ఒరిగిపోయినటువంటి ప్రాచీన సాహిత్యాన్ని సుఖదుఃఖ సమన్విత మానవ జీవితానికి దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా కవిత్వ శక్తిని సద్వినియోగపరుచుకున్నదే ఆధునిక కవిత్వం. కేవల పాండిత్య ప్రదర్శన కాక సామాజికుని ఒక నాయకుని చేసి అతని సౌలభ్యం కోసం, అతని సంతోషం కోసం ఎన్నో యుజాలను తనలో కలుపుకుంటూ, ఎన్నో భావజాలాలను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్నటువంటి నిత్య చైతన్య ఝరి కవిత్వం. ఇంత బాధ్యత ఉంది ఆధునిక కవుల మీద. ఏ ప్రక్రియ తీసుకున్నప్పటికీ హ్మ్. ఆధునిక కవిత్వం మీద ఇంత బాధ్యత ఉంది. సమాజ వ్యవస్థలకు, భావాలకు అనుకూలంగాను, ప్రతికూలంగాను కూడా కవి స్పందన ఉంటుంది. కవిత్వాన్ని వ్యక్తీకరించినప్పుడు ఈ వ్యవస్థలకు అనుకూలంగాను వ్యక్తి చేస్తాడు. ప్రతికూలంగా కూడా అభివ్యక్తీకరిస్తూ ఉంటారు. ఈ అభివ్యక్తి అనేది వ్యక్తిగతమైన ప్రతిభ. అయితే ఈ భావజాలం, ప్రతిస్పందనలు అనే దాని మీద మాత్రం కాలం యొక్క సమాజం మరి పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటిని బట్టి ఆ భావజాలం ఆయా కాలాల్లో ఆయా భావజాలాలు ఆహ్, విస్తృతంగా వ్యాపిస్తూ ఉంటాయి. కొందరు ఆధునిక కవులు అందరూ కూడా ఈ భావకవిత్వం అనే దాన్ని మొదట కవి తీసుకునేది భావకవిత్వం. ఆ భావకవిత్వంతో ప్రారంభించి అభ్యుదయంలోకి ప్రవేశించిన వాళ్ళే ఎక్కువ మందిని చూస్తాము. కానీ చక్రవర్తి గారు దగ్గరికొచ్చేటప్పటికి అసలు ఈయన కవితా విభవమే అభ్యుదయ కవిత్వ సంపుటితో జరిగింది. ఈయన మొదటిది 2 ధరల నడుమ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. అది పూర్తిగా కంప్లీట్‌గా అది అభ్యుదయ కవిత్వమే. ఈయన మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ పుస్తకం రాసినప్పుడు నాకే తెలియకుండా పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి నేను ముందు మాట రాయమని అడిగాను. అదే తెలీదు నాకు వాళ్ళంత ఇదని అడగకూడదని. కానీ అడిగాను. వాళ్ళు రాశారు అని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఈ పుస్తకానికి రాసిన వాళ్ళేంటంటే ఆవత్స సోమసుందర్ గారు. వాళ్ళు ముందు మాట ఒకసారి చూసినట్లయితే ఈయన ప్రయాణం అంతా చిన్నగా మనకి అర్థమైపోతుంది. ఆయన ఆవంస సోమసుందర్ గారు రాసినటువంటిదనమాట. ఈ కవికి స్పష్టమైన అంతర్జాతీయ స్పృహ కలిగింది. హృదయం చైతన్య విలసితమైంది. ఒక ఏడాదికే ఉత్తమ కవితా సంపుటి ప్రచురించి నా ముందు పెట్టగలడు. ఉజ్వల భవిష్యత్తు వైపు చరచరా సాగగలడన్న విశ్వాసం నాకుంది అన్నారు. ఆయన ఆహ్, ఆయన మాటల్ని నిజం చేయడానికి చక్రవర్తి గారికి ఎంతో కాలం పట్టలేదు. ఆయన ఆశను నిజం చేయడానికి. అలాగే మరొకరు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి చేత రాయించారు. ఆయన అంటే కవిత్వాన్ని మెచ్చుకుంటూనే ఆహ్, చాలా చక్కగా రాశారు. ఉన్నది ఉన్నట్టు రాసినట్టు రాశారు వీళ్ళిద్దరూ కూడా. కవిత్వాన్ని అంటే మొదటి పుస్తకంలో కవి పరిణితి ఎలా ఉంటుందనేది ఎంత గొప్ప కవి అయినప్పటికీ కూడా కవి పరిణితికి ఒక లిమిటేషన్ ఉంటుంది మొదటి పుస్తకం అనేటప్పటికి. అది ఇక్కడ ఆయన రాశారు. సామాజిక వైరుధ్యాల పట్ల ఆవేదన, ఉత్తమ స్థాయి భావనాశక్తి, వ్యంగ్య నైపుణ్యం మొదలైన ఉదాత్త సామాగ్రితో 2 ధరల నడుమ కవితా సంపుటి వెలువరిస్తున్నా, సామాజికతలోని సూక్ష్మాంశాలు సిద్ధాంత నిబద్ధతలో పరిపూర్ణమైనప్పుడు చక్రవర్తి సమకాలీన కవుల్లో చెప్పుకోదగిన స్థానం పొందగలడు అనే ఆశాభావాన్ని ఆయన అప్పుడే వ్యక్తం చేసేనటువంటి పరిస్థితనమాట. ఆయన ఆకాంక్ష తీరడానికి కూడా ఎంతో టైం పట్టలేదు గురుగారికి. మనం ఇవి చదవకుండా మనం ఆయన కవిత్వాన్ని చదివినట్టయితే పర్ఫెక్ట్ గానే కనబడుతుంది మన కళ్ళకు. అందుకే ఇది చదివి మరి వినిపించాను. సామాజికతలోని సూక్ష్మాంశాలు సిద్ధాంత నిబద్ధతలో పరిపూర్ణం అవ్వాలి. మనం రాసింది మనకి చాలా నచ్చుతూ ఉంటుంది. కానీ ఇలాంటి ఎక్స్‌పర్ట్స్ ఇలాంటి
గొప్పవారి అభిప్రాయం మనం జెన్యూన్‌గా ఇచ్చినటువంటి అభిప్రాయం, పొగడ్తలు కాకుండా జెన్యూన్‌గా ఇచ్చినటువంటి అభిప్రాయాలను స్వీకరించగలిగితే మన అభివృద్ధి సాధించగలుగుతాం. మరి 2 ధరల నడుమలో 2 వాక్యాలు కూడా చూసేద్దాం. గడ్డిలో సైతం గడ్డి మేసి గొడ్డు గోదల కడుపు కొట్టే నాయకమన్యులున్న నైవంచక రాజ్యమిది. తిని కూర్చుని ఎరుపెక్కి పైరు పచ్చల నోళ్లు నొక్కే పాలకమన్యులన్న పాపాత్ముల రాజ్యమిది అంటారు. చాలా ఆవేశం కనపడుతుంది ఇక్కడ. సమాజాన్ని గాని, పాలక పక్షాలను గాని ప్రశ్నించే తీరులో ఆవేశం చూడొచ్చు ఇందులో. ఇక్కడ గడ్డి మేసి అనడంలో ఆ వాక్యాలు చదవగానే మనకు అర్థమైపోతుంది. ఆ స్కామ్ ఏంటనేది. గడ్డి స్కామ్ అనేది వెంటనే స్ఫురిస్తుంది మనకి. అలాగే ఈ పరోక్షంగా పశువులు అంటే ఈ అవినీతి పరులుని పశువులతో పోల్చినట్టు మనకు పరోక్షంగా ఈ తేల్చేసిన వైనం ఇక్కడ చూడొచ్చనమాట. అంటే దోచుకోవడంలో దేన్నైనా వదలని నేతలను నిందిస్తున్న ఈ కవితలో చూసుకుంటే ఈ కవితలన్నిటిలో కూడా ఒక పంక్తుల విభజన, ఒక ఆర్డర్ ఆఫ్ పొయెట్రీ అన్నమాట. ఆర్డర్ ఆఫ్ పొయెట్రీ గాని, పదాల్లోని సమత గాని, ఈ భావలయతో పాటు భావ గాఢత గాని మనం ఇక్కడే మొదటి పుస్తకంలోనే మనం చూడొచ్చు. స్ఫూర్తిని నింపి జాగృతపరచడంలో కవి కలానికి ఎప్పుడూ విశ్రాంతి ఉండదు. అది స్వప్నమే కానీ, జీవితమే కానీ. ఇక్కడ 'స్వాప్నికం' అనే కవిత నుంచి 2 లైన్‌లు తీసుకుంటే, అంతరాంతరాల్లోని బొమ్మలకు రంగులనద్ది కలలా నిలుస్తుంది. ఉజ్జత్కల్లోల తరంగితాంతరంగ సముద్ర గర్భ గోడ పాషాణాలను ఉలియై సుందర శిల్పంగా మలుస్తుంది. వివిధ భంగిమల స్వప్నాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. ఆ స్వప్నం గురించి 'స్వాప్నికం' అనే దానిలో రాసినటువంటి కవితా పంక్తులివి. ఉదాత్త భావనలతో కవి ప్రౌఢ కవిత్వం వెలయించి కవి భావి పౌరుల కోసం అంటే బాలల కోసం 'బాలల కొలువు' అనే పుస్తకాన్ని రచించారు. చాలా అలతి పదాలతో చక్కగా సాగినటువంటి ఒక దీర్ఘ కవిత ఈ 'బాలల కొలువు'. మనకు తెలుసు వచన కవిత్వం అనేటప్పటికి పద్యం నుంచి కాలక్రమేణా వచన కవిత ఎలా వచ్చింది అంటే, వచన కవిత ఒక ఉద్యమ కాలంలో ఒక షార్ప్‌గా అనుకున్నది అనుకున్నట్టు సులభమైన పదాలతో సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఉండడం కోసం ఆయా కాలానికి కాలం డిమాండ్ చేసినప్పుడు వచ్చినటువంటిది వచన కవిత. దాని లక్షణాలు మనకు తెలుసు. సామాజికతే సమాజంలోనే ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపించడం, ప్రజల్ని ఉద్యమ దిశగానో లేకపోతే ఒక మనకు కావాల్సిన ఒక ఏదైనా సాధించుకోవడం కోసము వాళ్ళని ఉద్రేకపరిచి, వాళ్ళని సమాయత్తం చేసే ఉద్దేశంతో వచ్చినటువంటిది వచన కవిత. దీనిలో ఒక భాగమే దీర్ఘ కవిత. వచన కవితలో ఒక రూపం దీర్ఘ కవిత. ఇది ఎడ్గార్ ఎలన్ పో అంటే ఆ రోజుల్లో వచన కవితకి మనం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఫ్రీ వర్స్ అనే ఇంగ్లీష్ ఫ్రీ వర్స్ రాసేవాళ్ళు ఆ కాల్పనికోద్యమ కాలంలో ఆ ఫ్రీ వర్స్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇక్కడ అంటే ఎత్తుగడతో ప్రారంభిస్తాం. అలాగే 10, 15 లైన్‌లు ఉంటుంది వచన ముగింపు చాలా షార్ప్‌గా చాలా చరుకులతో ఉండేటువంటిది ఇది వచన కవిత. అయితే ఈ దీర్ఘ కవిత అనేటప్పటికి అది ఎంతైనా ఉండొచ్చు. కానీ అక్కడ ఏదైతే ఫోర్స్ విసురు అనేది ఉంటుందో అది త్రూఅవుట్ ద పొయెట్రీ మొత్తం అంతా కూడా అదే గాఢత ఉండాలి. ఎక్కడ బలహీన పడకూడదు. అప్పుడే దీర్ఘ కవిత అందం. అది సాధించినటువంటి ది బాలల కొలువు అనేది అది దీర్ఘ కవిత అన్నమాట. అది సాధించారు. నాకు ఇంతకు ముందు చదివినప్పుడు ఏం తెలియలేదు గానీ, మళ్ళీ చదివినప్పుడు నాకు ఒక దీర్ఘ కవిత రాయాలి అనే ఒక అర్జీ వచ్చిందనమాట. రాద్దాం అనిపించింది. సరే ఇక్కడ మనం బాలల కొలువు చూసినట్లయితే పిల్లల్ని సంబోధించే విధానం నాకు చాలా నచ్చింది. ఇవి పారే గిరి జలపాతాల్లారా, పూసే చిరు మందారాల్లారా, పరిగెత్తే తుళ్ళింతల్లారా, మచ్చే ముట్టని చంద్రుల్లారా అని సంబోధించారు. చాలా ఈ వాక్యాల్లో ఏంటంటే పిల్లల్ని
మకిలి ముట్టని గంగగా. గంగ చాలా పవిత్రమైంది. అయితే ఒక్క ఒక దోసెడు నీళ్లు గంగలో నీళ్లు తాగాలంటే ఇంపాసిబుల్ అది. తాగలేము. అంత మకిలి ఉంటుంది. ఆ మకిలి లేకపోతే గంగ ఎంత పవిత్రంగా ఉంటుందో అలా పోల్చారన్నమాట పిల్లల్ని. అలాగే మచ్చలేని జాబిల్లి. జాబిల్లిగా భావించారన్నమాట పిల్లల్ని కవి. ఇంకా చూస్తే మనం దీపించు విశ్వ మానవులారా, వామనులారా పెరగండోయ్ అంటూ ఆ పిల్లల్లో పైకి కనిపించినటువంటి విశ్వమానవ తత్వం చూశారు. అలాగే విష్ణు తత్వాన్ని గూడా చూడడం, ఆవిష్కరించడం ఈ కవితలోని గొప్పతనం. ఇంకా చెప్తారు, "కానని పుంతలు చాలా ఉన్నాయి. శోధనకందని వెన్నో ఉన్నాయి. అజ్ఞానం ఒక మానని పుండు" అని చెప్తారు. నిజంగానే మానని పుండే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడే అభివృద్ధికి సాధ్యపడుతుంది. అది కూడా పిల్లల్లో అని చెప్పడం. ఇంకా ఈ బాలల కొలువులో చూసినట్లయితే మనకు చిన్నప్పటి ఆటలన్నీ ఉన్నాయండి. బిళ్ళ, కర్ర ఇలాంటి గోళీలు ఇవన్నీ ఆడతాం గదా! అంటే బాల్యంలో ఉండేటటువంటి అంటే ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏం ఆటలు ఉన్నాయంటే ఒక్క వీడియో గేమ్స్ ఈ తప్ప ఇంకేమి లేవు ఇప్పుడు. అసలు బయట ప్రపంచమే లేదు కదా పిల్లలకి 4 గోడల మధ్య. ఇవన్నీ తెలిసే అవకాశం కలుగుతుంది ఈ పుస్తకం చదివిస్తే. ప్రతి పిల్లల చేత ఈ పుస్తకం చదివిస్తే ఆ రోజుల్లో ఎలా ఉండేది బాల్యం అనేది కూడా అర్థం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే జానపద కళలు, వీధి నాటకం, ఒగ్గు కథ, పేరిణి, బుర్ర కథ, కోలాటం, పగటి వేషాలు ఒక్కటే ఏంటి ఇంక అసలు ఏది వదిలిపెట్టలేదు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చారు. దొమ్మరాట్లు, పైరు పాటలు, పంక్తి భోజనాలు. అంటే పల్లెల్లో అప్పుడుండే సమిష్టి కుటుంబ తత్వాన్ని అక్కడ చూపించారు దానిలో. అలాగే చివరన అంటారు, పల్లె పల్లెకు తిరుగుదాం రండి, మెల్లమెల్లగా తెర తీస్తా చూడండి" అని చెప్తారు. ఇంకా ఈయన సంబోధనలు చూడండి. "చిత్తపూర్ణ శశాంకనులారా, చతురబ్ది పరీత యోధుల్లారా, కరకంక కరకంక వినాశక రుద్రుల్లారా, జుమణీ జుమణీకర వస్యాక్షుల్లారా, రమణీ యశో చంద్రికలారా, ఆశాద్వీపపు వాసుల్లారా" అంటూ సంబోధన. ఇది ఒక చోటే రాసింది కాదు. అన్నీ నాకు నచ్చిన సంబోధనలన్నీ తెచ్చుకున్నానన్నమాట. అని ఒక ఒక దేశ సంపదగా భావించేటటువంటి పిల్లలకు సుబోధ కవికి ఉండవలసిన ఈ పద విన్యాసాలన్నీ కూడానండి ఇక్కడ ఆహ్, అనేవి పిల్లలకు కొంచెం గట్టి పదాలే వాడారు. పిల్లలకి పదాలు నేర్పించే ఒక పద్ధతిది. పదాలతో ఆ పదం ఏంటని తెలుసుకుంటా. మరీ అంత అర్థమైపోయేది చెప్తే కొత్త పదాలు నేర్చుకునే అవకాశం లేదు గదా! దానికోసమా అనుకున్నాను నేను. అలాగే మహాప్రవాహం, మహాప్రభాతం, మహాప్రవాహం ఎగిసింది. ఇక్కడ మీకందరికీ అర్థమైపోయింది. అక్కడ శ్రీశ్రీ శైశవగీతి శ్రీశ్రీ ప్రభావం ఈయన మీద కనపడుతుంది. ఒక యువ కవిని శ్రీశ్రీ అడుగుజాడలు ఆకర్షించడం సహజమే కదా ఆ రోజుల్లో. మొదట ప్రతి వచన కవిత్వం రాయడానికి పూనుకున్న ప్రతి వాడి మీద శ్రీ ప్రభావం ఉంటుంది. ఎంతో పక్కన పెడితే హ్మ్. ఇక్కడ ఆయన చెప్ ఆహ్, ఆ చెప్పుకున్నారు. ఇలా బాలల కొలువు చదివే పాఠకుడు బాల్యంలోకి వెళ్ళిపోవడమే కాదు, మళ్ళీ కొత్త స్ఫూర్తితో మళ్ళీ పుడతాడు. అంత చక్కని కవిత్వం వెలయించారు దీర్ఘ కవితలు బాలల కొలువులో. ఇంకా మనం కట్టమంచి రామలింగారెడ్డి గారి ఇది చూస్తే ఆయన చెప్పిన మాటలేంటంటే, ఒక కవి కవిత్వాన్ని నిర్ణయించడానికి కావాల్సినవేంటంటే, కవి యొక్క ఆలోచనలు, భావనలు, సంకల్పం. ఈ 3 కూడా కవిత్వ నాణ్యతను నిర్ణయించడానికి ఉపయోగపడతాయండి. కవికి ఉండే ఆలోచన ఏమిటి? ఆయన భావనలేంటి? ఇంటెన్షన్ అంటాం గదా! సంకల్పం. ఇదితో ఏ పర్పస్‌తో రాస్తున్నారు అనేది. వీటితో కవిత్వ నాణ్యత అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పారు. అలాగే పొయిట్రీ గురించి మనం చూసినట్లయితే బిబి షెల్లీ, పీకాక్ అనే ఆయన ఆహ్, ఆయన పొయిట్రీ మీద ఆయన వ్యూస్ చెప్పినప్పుడు దానికి ఈయన
దాన్ని అపోజ్ చేస్తూ 'పికాక్ వ్యూస్‌ని' అపోజ్ చేస్తూ పిబి షెల్లీ గారు 'డిఫెన్స్ ఆఫ్ పొయట్రీ' అనే బుక్ రాశారు. ఆ బుక్‌లో చూసినట్లయితే ఆయన పొయిట్రీ గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతి కవి కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది చూస్తే మనకి పోయిట్స్ ఆర్ అన్‌ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తారు. పోయిట్రీ యూజ్డ్ యాస్ ఎ టూల్ ఫర్ రిఫార్మ్స్ అని చెప్తారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎన్ ఆర్ట్. కేవలం కళ కాదు పొయిట్రీ అంటే. ఇట్ ఈస్ ఎ విజన్ ఆఫ్ పర్ఫెక్ట్ ఫార్మ్ ఆఫ్ థింగ్స్ అని చెప్తారు. ఆ విజన్ చెప్తారు. అంతేనా ఈ పొయిట్రీ ఏం చేస్తుందంటే షేపింగ్ ఇండివిడ్యుయల్స్ అంతేకాదు అండ్ సొసైటీస్ అంత పని చేస్తుంది పొయిట్రీ అనేది. ఇదేదో కాలక్షేపానికో లేకపోతే కేవల ఆత్మానందానికో ఇది కాదు. ఇట్ రివీల్స్ ద హిడెన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద హిస్టరీ ఆల్సో అని చెప్తారు ఆయన. అయితే మళ్ళీ చక్రవర్తి గారి కవిత్వానికి వచ్చేసినట్లయితే 'కవనంతో సవనం' అనే ఒక ఇది ఆహ్, ఇందులో ఖండికల్లాగా రాశారండి. పద్యాలే ఖండికల్లాగా రాశారు. ఈ ప్రతి ఖండిక కూడా సామాజిక పై ఎత్తినటువంటి ఎర్రబావుటాయే. అలాగే ఉంటాయి. చాలా విప్లవాత్మకమైన భావజాలం ఉంటుంది ఇందులో. సమాజానికి అవసరమైంది. దీనిలో పేడు, గోడు, నీటి గొడవ ఇలాంటి ఖండికలు. పేడు, గోడు అంటే చెట్టు అంటే చెట్టు గాని, నీరు గాని ఇవి వాటి యొక్క మనోభావాల్ని మనిషి గురించి అంటే వాటి తరపున అవి మాట్లాడినట్టుగా రాసినటువంటి ఖండికలనమాట. ఇక్కడ చూస్తే విశ్వమంతట వ్యాపించి విష్ణునామ మర్హమౌట ఎరిగి వృక్షమనిరి నన్ను. విష్ణుమూర్తేనా నేను గూడా విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను. అందుకే నన్ను వృక్షం అన్నారు అని చెట్టు చెప్పినటువంటి నాగరికమున సగపాలు నాదియగును అంటూ మానవుని అజ్ఞానానికి బలవుతున్న వృక్ష జాతి. నీరు ఇలాంటి సహజ వనరులనమాట. నీరు గాని, ఒక పవర్ గాని, మనకి ఆయిల్స్ గాని ఇలాంటివన్నీ చముర్లు ఇలాంటివన్నీ కూడా ఆహ్, సహజ వనరులేంటంటే మనం ఏం పుట్టించలేం దాన్ని. ఉన్నదాన్ని వాడుకోవడమే. మనం ఎంత మిస్‌యూజ్ చేస్తున్నాము, ఎంత వృధా చేస్తున్నాం అంటే ఇప్పుడు దానికి మనం ఏమి ఇవ్వగలం అనేది సందేహాత్మకమే ఇప్పుడు. అంత హ్మ్, మనం ఆలోచనారహితంగా వాటిల్ని వాడేస్తున్నాం. ఆహ్, ఆ ఆవేదన ఈ ప్రతి ఖండికలోనూ కనపడుతుంది. ఆహ్, మనకి తర్వాత 'కన్నె శుద్ధి' అనే శీర్షికతో ఒక పెళ్లి చూపుల్లో ఆహ్, పెళ్లి చూపులు పూర్వం పెళ్లి చూపులు మనం చూసాము. అక్కడే కూర్చోబెట్టి అందరి మధ్యలోనే వరకట్నాల గురించి డిస్కస్ చేసుకోవడం, అక్కడే తేల్చుకోవడం, ఇష్టమైతే ఇష్టమైందని చెప్పడం. వీళ్ళు అడిగింది వాళ్ళు ఇవ్వకపోతే లేదు మాకొద్దని చెప్పాడు. ఇదంతా చూసాం. అలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ వధువు ఆహ్, ఈ తన తన వ్యూస్‌ని అక్కడికక్కడే చెప్తుందనమాట. సహజంగా చూస్తే ఏమంటాం పెళ్లి కూతురే మాట్లాడేసిందంటే, అమ్మో! మనకొద్దు. అమ్మో! చాలా ఇదిగా ఉంది. ఈ పెళ్లి మనకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా! కానీ ఇక్కడేం జరిగిందంటే ఆమె ఆహ్, ఆమె తన వ్యూస్‌ని చెప్పే విధానం ఎంత చక్కగా చెప్తారంటే, అంటే వ్యతిరేకించరు. అందరూ కూడా కన్విన్స్ అయిపోతారు లాస్ట్‌కి. అందరూ కన్విన్స్ అయిపోయి ఈ అమ్మాయిని ఒప్పుకుంటారు. ఈ అమ్మాయిని చెప్పిన దానికి ఒప్పుకుంటారు. సుఖాంతం అవుతుంది. అంత చక్కని శుద్ధులు చెప్పిస్తారు ఆమె చేత. అంటే వాళ్ళు ఒప్పేసుకుంటే కవి రాసేసి వాళ్ళు ఒప్పుకున్నారు అని రాసేస్తే అయిపోదండి ఇక్కడ. మన చదివే పాఠకుడు కూడా దానికి కన్విన్స్ అవ్వాలి. అక్కడ కవి యొక్క సమర్థత బయటపడుతుంది. మనం కూడా కన్విన్స్ అవ్వగలిగినప్పుడే ఆహ్, అది ఆ సమర్థత బయటపడుతుంది. అయితే అది ఎలా మనం కన్విన్స్ అవుతాం అన్నది 2 ముక్కల నుంచి చెప్తాను. ఒక తరమ్మున కన్నెలు ఒగిని ప్రతినభూని పెళ్లి మాని ఎటి సంతానవతులు కాకపోయిన జాతి సంగతి ఎటవును అని రాస్తారు. ఒక్క తరంలో ఆడవాళ్ళందరూ అనుకుని ప్రతినభూని పెళ్లి మానేస్తాం మేము సంతానవతులం కాము అని ప్రతినభూనితే తర్వాత ఏమవుతుంది? ఎలాంటి పర్యవసానాలొస్తాయి? నిజంగా ఇది టెక్నిక్ బావుంది కదా! ఆలోచించి చూస్తే. అప్పుడు ఆ స్త్రీ యొక్క ఆహ్, అవసరం ఏమిటి? అసలు స్త్రీ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా సగభాగం అయిందనేది కదా అర్థమవుతుంది గదా అక్కడ.
అలా ఆలోచింపచేస్తుందనమాట. అలాగే స్వీయ జాతికి వరునిగా పీడయగుట తలచి కనుల విడ కనుట విడచనే ఏ తల్లి అయినా అన్నారు. ఇప్పుడు కంటే వాడు చిన్న పిల్లాడే కానీ రేపటి తరానికి వాడు వరుడవుతాడుగా. మళ్ళీ అక్కడ ఇదే కట్నం గదా! తిరుగుతానే ఉంది కదా ఇది. మళ్ళీ ఆ పిల్లలకు కూడా వరకట్నం అడుగుతారు గదా! వీళ్ళే అడుగుతారు. అంటే నా జాతే, స్త్రీ జాతే కదా! ఆ అమ్మాయి కూడా నా జాతే అంటే స్వీయ జాతికే మళ్ళీ వీడు పీడవుతాడు కదా! అని చెప్పి కొడుకుని కండం మానేస్తుందా ఏ స్త్రీ అయినా అని అడుగుతుంది. అంటే ఇది మా సహనం, ఇది మా గొప్పతనం, మా ఔన్నత్యం అని చెప్పేటటువంటి అలా కన్విన్స్ చేస్తుందనమాట. ఆ! ఈ విధంగా మన మనుషుల్లో వేళ్ళూనుకున్నటువంటి మౌఢ్యాలకు చొరకలే కాదు, అవసరమైన చోట కీలెరిగి వాతలు గూడా పెట్టినటువంటి వైనం కనపడుతుంది. ఆ విధంగా స్త్రీవాది అవతారం ఎత్తారు ఆ ఖండికలో. ఇంకా విభక్తి అనే ఖండిక ఒకటుంటుంది. ఆ విభక్తి అంటే ఏమిటి మనకు మామూలుగా తెలుసు. ఒక పదానికి ప్రత్యయం చేరితే విభక్తి అంటే ప్రిపోజిషన్ అలా తయారవుతుంది కదా! కానీ ఇక్కడ ఈయన పెట్టిందంటే అనే దాన్ని కోట్‌లో పెట్టారన్నమాట. కోట్‌లో పెట్టి భక్తిని భక్తి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? ఆ మూఢత్వం ఎలా ఉంది అని చూపించడానికి విభక్తి అని పేరు పెట్టుకున్నారాయన. అలతిమతులు స్వార్థాన మొక్కులిడువారు వట్టి కోర్కులు ముడుపులు కట్టువారు. ఇది అందరికీ తెలిసిందే. భక్తంటే ఇదే జనరల్‌గా ఉండేది. మనం దేనికి దేవుడిని మొక్కుతాము అంటే కోరికలే ముడుపులు కట్టేది. కోరికలు తీరాక మళ్ళీ మొక్కుబడులు తీర్చుకునేది. తర్వాత చెప్తారు, మనసొక దేవుని మందిరమ్ము, మేనొక చలన పూజా నిలయం. ఇది అసలు భక్తి అంటే ఏమిటి అంటే ఇది భక్తి. మేనొక చలన పూజా నిలయం. నడిచేటటువంటి గుడి. ప్రతి శరీరం కూడా నడిచేటటువంటి గుడి అని చెప్పడం. ఇలాంటి అభివ్యక్తులేంటంటే వ్యక్తిత్వాల మీద కవికున్నటువంటి నమ్మకం చూపించేటటువంటి పాదాలన్నమాట ఇవి. అలాగే దీనిలో మూఢభక్తి, ఆడంబర పూజాదికాలు, ఉపవాసాల పట్ల వ్యతిరేకత ఈ ఖండికల్లో మనకి కనబడుతుందన్నమాట. తర్వాత నీటి గొడవ అనే దాంట్లో తలపరవ్వంత సృష్టింపగలవే నన్ను అంతు జూడగ నీకంత పంతమేలా అంటారు. నీటి చుక్కని నిజంగా ఇందాక చెప్పుకున్నాం నేచురల్ రిసోర్సెస్. నీటి చుక్కని ఒక్క చుక్కని పుట్టించగలమండి మనం. లేని చుక్కని మనం పుట్టించగలమంటే ఒక్క చుక్క కూడా మనిషి పుట్టించలేడు ఏం చేసినా. మరి అలాంటి నేచురల్ రిసోర్స్‌ని ఎలా వాడేస్తున్నాము అనేది ఇందాక చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నాకు ఈ రెండో దాంట్లో అంతు చూడగా నీకంత పంతమేలా అన్నప్పుడు అది చాలా షార్ప్‌గా ఒక బాణంలాగా గుచ్చుకుంది నాకు. మరి దానికి అంతు, అంతం అనే మాటలు దానికి అంత పవర్‌నిచ్చాయా అనిపించింది నాకు. అది ధ్వనింపజేసింది. అంటే నీటికి కోపం వస్తే ఏమవుతుంది? వరదవుతుంది. మనం ఎన్నో వరదలు చూసాం. అది ధ్వనింపజేశారనమాట. ఆ! తర్వాతేంటంటే స్వభాష అనే దాంతో భాషలెన్ని నేర్చిననవి భూషణములు సొంత భాష వీడిన జీవితమంతరించు అస్థిగూటికి వజ్రాల హారమేలా అన్నారు. నువ్వసలు స్వంత భాషతో ఉండి, అది నేర్చుకుని, అది చేస్తున్నప్పుడు కదా నీకు మిగతా భాషలన్నీ భూషణాలుగా ఉంటాయి. ఆభరణాలుగా ఉంటాయి. అలా గాకుండా నువ్వు ఎప్పుడైతే సొంత భాష విడిచిపెట్టేసావో, అప్పుడు నీకు ఒక అస్థి పంజరానికి వజ్రాల హారం ఇస్తే దాని విలువ ఏముంటుంది? అలాంటిదే నువ్వు భాషను విడిచిపెట్టేయడం అని చాలా చక్కగా చెప్పారు. అలాగే జనని భాష మరిచిన జనుడు జనుడే అన్నారు. అసలు ఆ తల్లి భాషను మర్చిపోతే వాడసలు మనిషే కాదు. మరి కళ్ళెదుటే మాతృభాష యొక్క అవస్థను, దుస్థితిని చూస్తున్న కవి మరి ఇంతకంటే ఏమనగలడండి? అలాగే చివర ఒక సందేశం కూడా ఇస్తారు. తల్లులందరూ చైతన్య వల్లులగుచు, తండ్రులందరూ శిక్షణ దక్షులగుచు, పెంచవలయు పిల్లలను ఉపేక్షించరాదు. పొడమి తల్లికి ఇది మత్త పడకమున్నే అన్నారు. ఇక్కడ ఈ ఇదంతా కూడా పిల్లల గురించి రాసినప్పటికీ, ఇక్కడ బాలల కొలువులో గూడా పెద్దవాళ్ళకి చురకలు అంటిస్తూనే ఉన్నారు. యాక్చువల్‌గా ఈ పెల్ పెద్దలకి చాలా సుద్దులు నేర్పారు. నిజంగా కూడా పిల్లల్ని పెంచడంలో బాధ్యత పెద్దలదే గదా! పిల్లలనని ఏం ఉపయోగం? పెంచడం అనేది మన చేతుల్లో ఉన్నప్పుడు దానికి కారకులు మనమే అవుతాం. ఈ తల్లులు ఎంత చైతన్యవంతులై పిల్లల్ని పెంచాలి. అలాగే మా పిల్లోడే కదా అనుకుంటే కుదరదు. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. పిల్లల పెంపకం అనేది
తల్లిదండ్రులు గనక బాధ్యతెరిగి నడుచుకోనట్లయితే అది వారి కుటుంబానికి మాత్రమే చేటు చెయ్యదు. అలా అనుకుంటే పొరపాటు. అది పొడమ తల్లికే మచ్చ. మనం దూరం ఆలోచిస్తే మనిషి కుటుంబమే గదా! తర్వాత సమాజం, తర్వాత దేశం, తర్వాత ప్రపంచం, తర్వాత మొత్తం పుడమికే అది మచ్చ అని చెప్పారనమాట. అలాగే ఇంక కొన్ని లైన్స్ చూస్తే చిదుమ పాల్గారు బుగ్గల చెరుచునొకడు, చదువులమ్మను వెంటాడి చంపునొకడు, యువతిపై క్షారమును బోసి ఉసిరు తీయు, వీధి వీధికి రాకాసి విత్తనములు. కొన్ని జరుగుతుందండి ఇలాంటి ఇవి చదివినప్పుడు చిదుమ పాల్గారు బుగ్గల చెరుచునొకడు అన్నప్పుడు నిజంగా కళ్ళు ఆర్ద్రమైపోతాయి. ఇలాంటి పరిస్థితి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఏమాత్రం తగ్గట్లేదు. వీధి వీధికి రాకాసి విత్తనము అని చెప్పడం అదొక రకమైన అభివ్యక్తి. ఇలా హ్మ్. ఇలాంటి వాక్యాల్లో ఏంటంటే కవి నిస్సహాయత, ఆవేదనలతో పాటు కొంత ఆవేశం కూడా ఉంటుంది. ఈ చాలా వాక్యాల్లో ఆవేశం కూడా కనబడుతూ ఉంటుంది. ప్రతి ఖండిక కూడా ఇప్పటి సమాజంలో ఉన్న ఒక్కొక్క రుగ్మతను ఎత్తి చూపించి, నిందించి వదిలిపెట్టడం చేయలేదండి. దానికి కొంత పరిష్కారాన్ని కూడా చూపించడానికి ప్రయత్నం చేయడం వల్ల ఈయనొక సంఘ సంస్కర్తగా నిలబడతారు. సామాజికత ప్రధానాంశాలుగా ఇక మళ్ళీ మనం రుబాయి అనే ప్రక్రియలోకొచ్చేద్దాం. రుబాయి కాదు, ప్రపంచపది అనే ప్రక్రియ. ఇది రుబాయికి రూపాంతరం కదా! రుబాయి అంటే 4 పాదాలతో ఉర్దూ ప్రక్రియ. అయితే దాన్ని సినారె గారు ఒక పాదం యాడ్ జేసి పంచపాది గాబట్టి దాన్ని చక్కగా ప్రపంచ అని కలిసి అంటే అందులో థీమే సామాజికత ఉంటుందన్నమాట. ప్రపంచమే ఉంటుంది అందులో. ఒక ప్రణయం అలాంటివి గాకుండా ఎక్కువ సామాజికతే అందులో ఉంటుంది గాబట్టి ప్రపంచపది అని ఆయన పేరు పెట్టినటువంటి దాన్ని ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి గురువుగారు రాసినటువంటి ప్రపంచపదులు. అందులో మానవ జీవన గమనం గురించి ఆ స్పృహ నేపథ్యంలోనే అవి సాగుతాయి. కవి ఆలోచనలో సమాజంలోని మంచి చెడులు, న్యాయాన్యాయాల మధ్య నిత్యం జరిగేటటువంటి సంఘర్షణ అక్షరబద్ధం చేయడానికి ఈ ప్రక్రియ కవికి చాలా చక్కగా ఉపయోగించిన ప్రక్రియ ఇది ప్రపంచపది. ఒక్కొక్క ప్రపంచపదిని ఒక్కొక్క అస్త్రంగా సంధించినటువంటి కవి ఒడుపు నిజంగా ఇక్కడ చూడదగిందనమాట. మనం చెప్పుకోదగింది. ఈ ప్రపంచపది అనేది అంత సులువైన ప్రక్రియ ఏం కాదండి. సారూప్యత కలిగినటువంటి ఉపమానాలతో 2 జతల పాదాలు నడవాలి. డిఫరెంట్‌గా తీసుకోకూడదు. కొంత సారూప్యత ఉండాలి ఆ ఉపమానాలకి, అలా 2 జతలు తీసుకొని, ఆ 2 జతలకి అనుసంధానిస్తూ ఒక ప్రధానాంశాన్ని ప్రతిపాదిస్తూ, ఒక చరుపు కలిగినటువంటి కీలకమైనది మధ్యలో ఉండే మూడో పాదం అన్నమాట. అలా రాసుకొని రావాలిది. ఒకటి చూస్తే మనం విరజానది చేరిన విడదేం ఆబులుపు, తనువంతా వాడిన చనదేం ఆబలుపు. ఈ అంచెప్రాసలొచ్చాయి ఇందులో. అంచెప్రాసలుండాలండి. పా పాదాలకి 1, 2, 4, 5 వాటికి అంచెప్రాసలుంటాయి. ఇక మూడో పాదం చూస్తే నడిమివచ్చు పొగరుతో నాణ్యాలను కోల్పోకు. ఇది అసలు థీమ్ అనమాట. అసలు కీలకమైన పాదం ఇది. నడిమివచ్చు పొగరుతో నాణ్యాలను కోల్పోకు. తర్వాత నాలుగో పాదం ఏంటంటే మలినము విడి స్వచ్ఛంగా మనదేం ఆ తలపు, పడిపోయేదాకా చెడి విడవే ఆకులు అని చెప్తారు. అంటే అంచానికి వచ్చినా కూడా అంతంత మాత్రంగా కూడా అంతంత మాత్రమైన జ్ఞానం కూడా దక్కించుకోము అని చెప్తున్నారన్నమాట. ఆ బలుపు, బులుపు తగ్గేవి కాదవి. ఒక అందమైన అంచుప్రాసలతో చెప్పిన విధానం అన్నమాట. ఇక్కడ తీసుకున్న వస్తువు ప్రతి ప్రపంచ పదిలోనూ వస్తువు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చక్కగా సాగుతాయి ప్రపంచ పదులు. కవికి సమాజం మీద, ప్రపంచం మీద ఉన్న అవగాహన ఈ ప్రపంచ పదుల్లో మనకు కనపడుతుంది. ఇంకోటి చూస్తే ఆనవాలు చెక్కుకుంటే అద్దాలను తుడుచుకో, అసలైనది తెలియకుంటే ఆలోచన తుడుచుకో. మసక చూపు మనది నిజం కొస ఎట్లా కనపడేది? కంటి ముందుదే జగత్తు కాదనేది తెలుసుకో, కొలవలేవు దిశలు మనిషి కొద్దిదనం తెలుసుకో. ప్రపంచంలో మనిషి ఎంత? అణువంత కాదు. ఆ కొద్దిదనం తెలుసుకో. ఎదుటి వారిలో తప్పులు కనపడుతున్నాయి అంటే ముందు అసలు నీ దగ్గర ఏముందో చూడు. నీ అద్దాన్ని నువ్వు తుడుచుకో. ఎదుటివారిని లో తప్పులు కనపడుతున్నాయంటే అది లోపం నీ దగ్గరే ఉందేమో చూసుకో అంటున్నారు. ఎక్కడో రేర్ కేసెస్ లో మనం ఎంత మంచిగా ఉన్నా
అన్యాయం చేసేవాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ సహజంగా అందరూ మంచివాళ్ళే మనుషులన్నది. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో నీకు సమాజం ఆ దృష్టితోనే ఆహ్, కనపడుతుంది. దీనికి ఇంకొకటి చెప్పారండి. సంఘముఖ శిల నీదు సౌజన్యమొక ఉలి. ఇది నాకు చాలా నచ్చింది. సంఘముఖ శిల నీదు సౌజన్యమొక ఉలి. ఆ ఉలితో నువ్వు ఏ సౌజన్యంతో నువ్వు దాన్ని చెక్కావో ఆ రూపం దానికొస్తుంది. నేనిందాక చెప్పినట్టు రేర్ కేసెస్ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అది కాదు. సహజంగా జరిగేది ఏమిటి అంటే, నువ్వు ఏ మైండ్ సెట్‌తో అయితే నువ్వు మిగతా వాళ్ళని, ఎదుటి వాళ్ళని చూస్తున్నావో, వాళ్ళు నీకు అనుగుణంగా అవుతారు. నువ్వు మంచిగా ఉంటే నీ సౌజన్యం ఉంటే నీకు అనుగుణంగా వాళ్ళు తయారవుతారు. అంటే ఆహ్, ఆ సౌమనస్యంతో చెక్కినట్లయితే ఒక సుందర శిల్పం అనేది ఆవిష్కరించబడుతుంది అనేది ఈ ఒక్క పాదంలో చెప్పారు. చాలా నచ్చిందది. సంగమొక శిల నీదు సౌజన్యమొక ఉలి. ఇంకా మనం ఇంకో ప్రక్రియలోకి వెళ్తే నాని. ఇది 25 అక్షరాలతో ఉంటుంది. 4 పాదాల్లో రాస్తాం. మనం దాహం తీర్చుకోవాలి అంటే ఒక గ్లాసుడు మజ్జిగ తాగాలి. ఒక చెంచాడు తాగితే దాహం తీరదు కదండీ! ఒక గ్లాసుడు మజ్జిగ తాగాలి. అలాగే టీ తాగాలనుకోండి, గ్లాసుడు తాగుతామా? తాగం. జస్ట్ ఒక కప్పు తాగుతాం. అలాగే టానిక్ తాగితే ఆ కప్ కూడా తాగం. ఒక స్పూన్ చాలు. అది కాన్సంట్రేషన్, ఆ గాఢత పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, చిన్న దాంట్లో కూడా పెద్ద ఎక్స్‌ప్రెషన్ చెయ్యొచ్చు. ఎవరు చేయగలరు అంటే, ఆ పట్టు, ఆ అభివ్యక్తి మీద, అలాగే మనకి ఆ వస్తువు మీద, ఆ భావన మీద, వీటన్నిటి మీద పట్టు ఉన్న వాళ్ళే ఇది చేయగలుగుతారు. ఇది అంత ఈజీ ఏం కాదు. రాసేస్తాము కానీ, ఆ చరుకు, ఆ నాణీలో ఉండవలసిన చరుకు తీసుకురావడం చాలా కష్టమైన పని. కొన్ దీనికి నానికి ఎలా పేరు పెట్టారంటే, నాకి, నీకి మధ్య హైఫన్ పెట్టారు. అంటే నా, నీ అంటే మన మధ్యే ఉంది మొత్తం సమాజం ఇమిడి ఉంది అని చెప్పకనే చెప్పడం బావుంది. ఒక్క హైఫన్ వల్ల అది చాలా అందం వచ్చింది. ఆహ్, ఈ ఈ ఇక్కడ ఆహ్, ఈ పుస్తకం పేరు 'నాని ప్రపంచంలో' గురుగారితో పాటు మరి 9 మంది ఆయన శిష్యులు, నానీలు కూడా ఉన్నాయి. అయితే మనం గురువుగారియి తీసుకున్నట్టయితే, వెనక్కి లాగాలని కులం చొక్కా పట్టుకున్నా అది వదిలేసి ఉరిక. కులం వెళ్ళిపోతున్నవాడి చొక్కా పట్టుకొని లాగిందట. లాగినా అప్పుడేం చేసి చొక్కా విడిచిపెట్టి ఉరికా అని చెప్పారు. అంటే కులం ఏం చేస్తుంది మనల్ని అంటే, ఏం చేస్తుందండి కులం? అభివృద్ధిని ఆపేసేది, ఇంకా తొక్కేసేది, ఇంకా బాగా పాతాళానికి తొక్కేసేదే కదా కులం. అది ఆపడానికి ప్రయత్నించి చొక్కా పట్టుకుంటే, అది వదిలేసి పరిగెత్తా అంటే, ఈ కులం పట్ల ఈయనకున్న వ్యతిరేకత అక్కడ చూపించారన్నమాట. ఇంకా కులం గురించే చూస్తే ఇంకొకటి రాశారు. కులగజ్జి కులగజ్జి కాపు రాలిపోయింది అనుకున్నా. వేరు మళ్ళీ పోతవుతుందిగా అన్నారు. ఇది గజ్జె. గజ్జె అంటే అదసలు పోదు. మాక్సిమం పోదు. అలా వస్తూనే ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ అలా వస్తూనే ఉంటుంది. ఎప్పుడు శుభ్రత లేకపోతే అప్పుడు వస్తూనే ఉంటుంది. అలాగే మనకి కులం గూడా అలా తొంగి చూస్తూనే ఉంటుంది. పోయిందనుకున్నారట పాపం. ఎక్కడో ఏదో సందర్భంలో అబ్బే కులం లేదన్నారు. ఏ లవ్ మ్యారేజ్‌లు చూసినప్పుడు. కానీ హ్మ్. అది మళ్ళీ పోతవుతుందిగా అనే భయం అనమాట. అంటే అంటే ఆయన కవి యొక్క అనుభవాల నుంచి, ఆయన మొత్తం జీవితంలో అనుభవాల నుంచి ఇది అలాగ వస్తూనే ఉంటుంది. కుల వ్యవస్థ ఇప్పట్లో పోదు అనే నిరాశావాదం ఇక్కడ కనబడుతుంది. నిజంగా చూస్తేనండి అల్టిమేట్‌గా ఏ మనిషికి కులం అక్కర్లే. కులం ఉండదు నిజానికి. ఇదంతా పైదే. అతని అవసరానికి, అతని స్వార్థానికి వాడుకునేదే. ఎవరైతే కులం అని గ్రూపులు కడతారో వాళ్ళని చూడండి, వాడికో 10,00,00,000 పట్టుకెళ్ళండి, కులం లేదు, ఏమి లేదు. చక్కగా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఆ కులాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే వాడికేం కులం ఉండదు. కానీ వాడి అవసరానికి, ఆ స్వార్థానికే కులాన్ని తీసుకొస్తాడంతే. ఇది తెలియక సామాన్యులు కులం అని పట్టుకుంటారు. అది అక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే రైతు గురించి కూడా చాలా చోట్ల ఆవేదన కనపరిచారు. రైతును ఇద్దరే కరుణించాలి. వరుణదేవుడు లేదా రుణదేవుడు. వరుణదేవుడు కరుణించినట్టయితే చాలా సమృద్ధిగా పంటలు పండుతాయి. బావుంటుంది. ఆ వరుణదేవుడు ఎప్పుడైతే కరుణించలేదో అప్పుడు రుణదేవుడు కరుణించాలి. మళ్ళీ ఇంకో పంటేసుకోవాలంటే అతనికి ఖచ్చితంగా రుణం గావాలి. ఇలా ఈ అన్నదాత పట్ల అనాదరణ, ప్రభుత్వాలు కానివ్వండి, ఏదైనా అనాదరణ, అతని అవస్థలకు వీటికి కవి యొక్క నిస్సహాయత, నిస్పృహని ఇక్కడ అనేక చోట్ల రైతు విషయంలో వ్యక్తం చేశారు కవి.
ఇంకో నాని చూస్తే రచించేటప్పుడు రచించేటప్పుడు ఊహించి ఉండరు చట్టాలు కేవలం పౌరులకేనని. చట్టాలు అనేది మొత్తం అందరికి సమాజం అంతటికి కదా! కానీ మనకి ఎలా పనిచేస్తున్నాయంటే కేవలం సామాన్యుడికి, పౌరుడికే తప్ప బ్యూరోక్రాట్స్‌కి గాని, ఆ నేతలకు గాని అప్లై కావు. ఒకవేళ ఏమైనా అలాంటి అప్లై అవ్వాలి అనే చట్టం అసలు ఆ బిల్లే పాస్ అవ్వదు. మనం చూస్తున్నాం. అప్పుడు రచించేటప్పుడు తెలీదట వాళ్ళకి. ఊహించి ఉండరు ఇలా జరుగుతుంది అని చెప్పారు. అలాగే పరమాత్ముడు ఒక పెద్ద శిల, భక్తుడు ఒక గొప్ప శిల్పి అన్నారు. అంటే మనిషే కదా భగవంతుడిని చెక్కింది. కాబట్టి భక్తుడే ఒక గొప్ప శిల్పి అని చెప్పారు. అలాగే న్యాయం గురించి అమాయకంగా ప్రశ్నించకు, అన్యాయం అయిపోతావు. న్యాయం గురించి ప్రశ్నించావా నువ్వు అమాయకుడు అని అర్థం అనమాట. అంటే ఏ మాత్రం న్యాయం జరగదు అని చెప్పినటువంటి ఇవి. ఇలా నా నాణేలు 4 పదాలే అయినా కూడా 4 దిక్కులకు ఈ పదాల పెరంగుల్లా పేలుతాయన్నమాట. కథలో చెప్పగలిగిన విషయాన్ని కవితలో చెప్పడం కష్టం. అలాగే కవితలో చెప్పే విషయాన్ని నానీలో చెప్పడం ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు. ఇంక మరి మళ్ళీ వచన కవితా సంపుటిలోకొస్తే 'వెన్నెల వాగు' ఇది 3 పార్ట్‌లుగా ప్రచురించారు. రాగపక్షం, విరాగపక్షం, అలాగే సామాజిక అంశాలు. సామాజిక అంశాలు అనేది అప్పటికి ప్రింట్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు వస్తాయి ఇవి. ఈ వచ్చి పుస్తకాలనేవి నేను తీసుకోలేదండి. ప్రింట్ అవ్వంది నేను తీసుకోకూడదు కాబట్టి అవేం తీసుకోలేదు. ఆహ్, సామాజిక అంశాలు అనేది ప్రత్యేకించి వచ్చిన కవితలు ఒక విభాగం చేశారు. ఇంక మనం ఇందులో మామూలు 'వెన్నెల వాగులో' చూసుకుంటే, నేను నాలో చితికిపోయిన మానవీయానికి పునర్జన్మనివ్వాలనుకున్నప్పుడల్లా ఎదురు కాళ్ళతో పేగు మెడకు చుట్టుకుని ఏదో బయటకు వస్తుంది. ఇలాంటి వాక్యాల్లో ఆచరణలో పెట్టలేకపోయిన ఆలోచనల అంతర్మథనం ఇక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. ఇంకా చూస్తే నా అంతరంగాన్ని నేను ఏకాంతంలో చదువుకుంటాను. నా మనఃకుహరంలో బందీలైన ఇరుకుదనాలను బయటకు లాగి ప్రపంచం అనే రెక్కలను కట్టి స్వేచ్ఛగా వదిలేస్తాను. అంటే కవి మస్తిష్కంలో జరిగేటటువంటి ఒక సంఘర్షణ, ఆత్మ విమర్శలను ఇవి చూపిస్తాయి. నేను ఏకాంతంలో చదువుకుంటాను నా అంతరంగాన్ని. ఇప్పుడు జనరేషన్ ఈ పని ఎంత చేస్తుంది అనేది నాకు డౌట్ అనిపిస్తుంది. ప్రతి మనిషి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదో ఒక టైంలో రోజుకి పడుకునేటప్పుడు ఒక 2 నిమిషాలైనా అసలు ఈరోజు మనం ఏం చేశాము? ఎవరిని బాధ పెట్టాము? లేతే మనం ఎంత బాధపడ్డాము? దీనికి కారణాలేంటనేది ఆత్మవిమర్శ అవసరం. ప్రతి మనిషికి అవసరం. కానీ ఇప్పుడు దానికి టైం ఉండట్లేదేమో అనిపిస్తుంది నాకసలు. దానికి టైమే దొరకట్లేదు ఎవరికీ. మన గురించి మనకేం కావాలో అని తప్ప అసలు మనమేమిటి అనే దాన్ని అసలు ఆలోచించే టైం ఎవరికీ లేదేమో అనిపిస్తుంది. ఈ ఈ సంఘర్షణ అలాగే ఇక్కడ స్వేచ్ఛ గురించి కూడా ఆ స్వేచ్ఛ అంటే కవి కోరుకునే స్వేచ్ఛ ఎలాంటిది అనేది ఈ వాక్యాల్లో చెప్తారు. అలాగే స్వేచ్ఛకు సరైన నిర్వచనం ఇస్తున్నటువంటి వాక్యాలివి. ఇంకా అవకాశాలు జీవిత పరీక్షలై మనిషిని సిబినో, దదీచినో చేస్తాయి. డొక్కలెండిన ఆకళ్ళ మంటలు హృదయాలను కదిలించి నేలపై వేల్పును సృష్టిస్తాయి. మేను అంతరిక్షం దాటడమే కాదు, మనిషితనం గ్రహాలను తాకాలి అంటారు. ఈయన ఆశాభావం చూడండి. మేను అంతరిక్షం దాటడమే కాదు, మనిషి గ్రహాలను తాకాలి. ఎంత గొప్పడవ్వాలి. మనిషి వెళ్ళిపోతే కాదు, అంతరంగం కూడా మనిషి తనం కూడా అంత గొప్పతనం సాధించాలి అని చెప్తారు. ఆధునిక సమాజాభివృద్ధిని సమర్థిస్తూనే అసమానతల పట్ల నిర్లక్ష్యాన్ని నిలదీస్తారు. ఈయన ఈ అవసరానుగుణ్యంగా వాడినటువంటి ఉపమానాల వినియోగంలో ఈయనకున్న అంటే పురాణేతి దదీచనం ఇలాంటివి చాలా చోట్ల ఉంటాయి. అన్నీ తీసుకోలేకపోయాను. గతం మెట్లను తొక్కి మేడ చేరుకొని మూర్ఖులను లాగి లెంపకాయ కొట్టి వేకువ పాట పాడాలని ఉంది అని చెప్తారు. ఇలాంటి అంటే చాలా చిన్న పదాలతో చాలా స్పష్టంగా ఇలాంటి భావాలని ఈ విసురుని చూసినప్పుడు ఆ కవిత్వానికి అసలు ఇంత పవర్ ఉందా? ఇంత తేలిగ్గా అర్థం అవుతుందా? అనే మాట ఇక్కడ ఎక్కడ వాడారంటే మన శ్రీశ్రీ గారు ఇప్పుడు సామాజిక సామాజిక శ్రేయస్సు కోసం, సమాజ పరివర్తన కోసం సమస్త కష్టజీవుల పక్షాన రాసినటువంటి శ్రీశ్రీ, అలాగే పాబ్లో నెరూడా, ఇంగ్లీష్ కవి పాబ్లో నెరూడా, ఇంకా తర్వాత అలిశెట్టి ప్రభాకర్ కూడా ఆయన కవిత్వం కూడా ఈ కోవలోకి వస్తుంది అని చెప్తారు. వీళ్ళకి అన్వయించినట్లుగానే చాలా వాక్యాల్లో చక్రవర్తి గురువు గారికి కూడా ఈ మాటలు
అన్వయిస్తాయి. ఇక్కడ మనం పాబ్లో నెరుడా గురించి చెప్పుకుంటే ఆయన పోయట్రీ ఈజ్ మెమరీ టర్న్డ్ ఇంటూ ఫ్లేమ్స్ అంటారు. పోయట్రీ ఈజ్ ఎ మెమరీ అంటే ఏంటి? మెమరీ అంటే మరి గత జ్ఞాపకాలులో ఉండడమా? గత జ్ఞాపకాలా? అంటే మెమరీ అంటే అంటే గతం గురించి రాయడమే పోయట్రీయా అనుకుంటే కాదండి. మెమరీ అంటే యాస్ ఎ ఫ్యూయల్ అని చెప్పారాయన. మెమరీ అనేది ఒక ఫ్యూయల్. అంటే ఎక్కడి నుంచైతే కవికి ఫౌండేషను, ఇన్‌స్పిరేషను అనేవి జనరేట్ అవుతాయో, ఎక్కడి నుంచైతే పుడతాయో దాన్ని మెమరీ అన్నారు. అంటే ఒక రా మెటీరియల్ అన్నమాట. ఇక మళ్ళీ టర్న్డ్ ఇంటూ ఫ్లేమ్స్ అన్నారు కదంటే, ఫ్లేమ్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అని అంటే గనక ఫ్లేమ్ ఆఫ్ ప్యాషన్, ఒక ఇంటెన్స్ ఎమోషన్స్, ఒక బర్నింగ్ డిజైర్ ఇవన్నమాట. అంటే తీవ్రమైన భావోద్వేగాలు ఆహ్, అవి అభివ్యక్తిగా అలాగే కవిత్వంగా రూపొందే ఒక ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్‌ని ఈయన అలా చెప్పారు. టర్న్డ్ ఇంటూ ఫ్లేమ్స్ అని చెప్పారు నెరూడా గారు. ఇలా ఈయన కవిత్వంలో ఆ ఫోర్స్, ఆ పవర్‌ని, ఆ ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్‌ని మనం చూడొచ్చు. మళ్ళీ ఒక పద్యకావ్యం వేరే పద్యకావ్యం 'సత్యప్రభ' అనే దాని దగ్గరికొచ్చేస్తే ప్రక్రియ ఏదైనా కానివ్వండి. కానీ కవి భావజాలం ఆయన ఇంటెన్షను ఒకటే ఉంటుంది. అదే చూపిస్తారు. ఒక్క భావసుందరి అనే దానిలోనే సామాజికత ఆహ్, వెతుక్కోవాలి. కానీ సామాజికతకి దూరంగా ఉంటుంది. మిగతా గురుగారి యొక్క అన్ని పుస్తకాల్లోనూ కూడా సామాజికత ప్రధానాంశంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 'సత్యప్రభ' అనేది పద్యకావ్యం అభ్యుదయ భావాలు గల ఇద్దరు యువకుల చేత సత్యప్రభ అంటే సత్యం యొక్క కాంతి అనే దాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. కావ్య నాయకుడు సత్య ఆయన పేరు. ప్రభ హీరోయిన్ అనమాట. ఆ సత్యం చూస్తే మనకి కవి తనకు మారుగా సృష్టించిన పాత్ర. అంటే ఎక్కువ సిమిలారిటీస్ చాలా చోట్ల ఆ ఆలోచన ఉంటాయి. అలా సృష్టించిన పాత్ర అనుకుంటాను నేను. కొన్ని వాక్యాలు చూస్తే పాకలందు బడులు సౌదాల తనరును మధ్యసాలలు అని చెప్తారు. అలాగే త్రాగువారికి జూదరులలోన ఘర్షణ చూచెదమేమో శాస్త్రములు నేర్చువారికి అశాంతియేలా అంటారు. ఇది నేనేమి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అల్ప పదాలతో ఉన్నాయి కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ఇలాంటివి చూసినప్పుడు మనకి ఆహ్, ఒక అంటే కవి ఏంటంటే ఉపాధ్యాయుడు కదా! ఉపాధ్యాయునిగా అతనికి బాధ్యత నెరిగిన ఒక కవిగా ఆయన ఆవేదన గాని, దాని వెనకే మళ్ళీ ఆ ఆవేదనను కూడా ఒక చమత్కార ధోరణితో చెప్పే విధానం కనబడుతూ ఉంటుంది. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు వీఐపీ ట్రీట్‌మెంట్ చూస్తూ ఉంటాం. దర్శనం తెలిపే పాదాలు గట్టి దూరెదరు వేళ్ళను జీకి నిరీక్ష చేయుచున్న వ్రేలుడు వారు కొందరగు. అంటే నిరసన, అసహనం చూపించే సందర్భాల్లో గూడా పట్టుతప్పని ఒక పదాల యొక్క గారడీని చూడొచ్చిక్కడ. వేలను గట్టి దూరెదరు వేళ్ళను జీకి నిరీక్ష చేయుచున్న వేలెడు వారు కొందరగు. ఇలాంటి వాక్యాలు. ఇంకా చెప్తారు నీదు చేతిలో లాఠీ ఖరీదులోన నెంచ నేను కట్టిన పన్నొకింత గలదు. నీ చేతిలో లాఠీలో నేను కట్టిన పన్నొకింత కలదు అని చెప్తాడు. నువ్వు నాకు సేవకుడివి అని ఒక సామాన్యుడు చెప్పే విధానం అనమాట. ఒక సామాన్యుడెళ్లి నీ లాఠీ ఖరీదులో లేదంటే నీ సాలరీలో నేను చెప్పినాను అంటే నా భాగం ఉందక్కడ. నువ్వు నాకు సేవకుడివి, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్‌వి నువ్వు అని చెప్పడం అనమాట. ఒక సామాన్యుడి చేత ఒక లాజిక్ చెప్పించడం. అంటే వైజ్ఞానిక పదాస్త్రాలు సామాన్యుని చేత సంధింపచేసే ఒడుపు దానిలో కవి నేర్పరితనాన్ని లే లేదు ఒక గురువుని గుర్తు చేస్తాయన్నమాట. గురువుగా ఉపాధ్యాయుడు కాబట్టి ఈయన అలాంటి లాజిక్‌లు హ్మ్. ఆహ్, అక్కడ టెక్నిక్ అన్నమాట. అంటే హ్మ్. ఇది మామూలుగా చెప్పరు గదా! నీ జీతం నా డబ్బులు అని చెప్పడం అంటే ఇక్కడ కొంత నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. ఇంకొకటి చూస్తే కనికరమే ఎరుగని ఇతగాడిదె కనుమా అంటారు. కనికరమే నేతల గురించి చెప్పినప్పుడు కనికరమే ఎరుగని ఇతగాడిదె కనుమా అంటారు. ఇతగాడు ఇదే. ఇదిగో, ఇదిగో వీడే ఇతగాడు. కనుమ, చూడుమా అని చెప్పడం. కానీ ఇక్కడ ఎలా అయిందంటే, ఇతగాడిది కనుమ అన్నప్పుడు అక్కడ గాడిద కనపడుతుంది.
అదొక చమత్కారం. ఆ సంధి వలన గాడిద అయిపోయింది కదా అది. అంటే కనికరం లేనివాడు గాడిద అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఇలాంటి కొన్ని కవికి సహజంగా ఉన్న చమత్కార భాషణం అనేది చాలా చోట్ల ఈ సాహిత్యంలో చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. ఇక వాక్సుగంధం తీసుకున్నట్లయితే ఇది అందరికీ తెలుసు. ప్రతిరోజు ఉదయం వచ్చే పద్యాలు వాక్సుగంధం పేరుతో వస్తాయి. ఇవి ముక్తక పద్యాలు. ఏ పద్యానికి ఆ పద్యమే. అయితే అతి చిన్న పద్యాలు అంటే ఆటవలది తేట రీతుల్లో అనంత భావం సాధించబడినటువంటి గ్రంథం ఇది వాక్సుగంధం. వృత్త పద్యాల్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా ఈ ఆట వెలదిలో తేటగీతిలో ఎంత సునాయాసంగా అతని భావాన్ని వ్యక్తం చేస్తారో అంతే సునాయాసంగా వృత్త పద్యాల్లో కూడా చెప్పగలిగినటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ ఒకటి మనం చూసుకుంటే ధనిని గుణిని నొక్క తావున నిల్పగా ధనికే మొక్కుచుండు ధరణి ఎల్ల. ధనవంతుణ్ణి, గుణవంతుణ్ణి పక్కన పక్కన నిలబెడితే ఎవరిని ఆహ్, ఆహ్, మొక్కుతాం అనంటే ధనవంతుడికి ఆబ్వియస్‌గా. ధనవంతుడికే మొక్కుతాము. అలాగే పరమహంసలైన బైరాగులైన ఇప్పుడు బాగా చూస్తున్నాం బాబాలు, పొలిటీషియన్స్ బాబాలకి ఉన్న రిలేషన్స్ ఎలా ఉంటున్నాయో. వీళ్ళు వాళ్ళకి మొక్కడం, వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వీళ్ళు చేయడం. పరమహంసలైన బైరాగులైనను విత్త సఖ్యములను విడవలేరు. వీళ్ళందరికీ అల్టిమేట్‌గా కావాల్సిందేంటంటే డబ్బొకటే ఇప్పుడు ప్రపంచంలో. అనేది చాలా ఇలాంటివి అసలు ఈ ఈ కోణం, ఆ కోణం అని లేదండి. ఈ వాక్సుగంధంలో అసలు దేన్ని వదిలిపెట్టకుండా అస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి వాక్సుగంధం పద్యాల్లో. ఈ ఎక్కువ సామాజిక వైరుధ్యాలని అద్దంలో చూపిస్తూ ఉంటారు ఈ పద్యాల్లో. ఆహ్, విధినే నమ్మి ఇక్కడ ఒక చమత్కారం చూడండి. విధినే నమ్మి విధిని విస్మరింపగా నేల. దేవు విడిచి ముక్తి దేవుటేలా. కర్మ మరచి కర్మగా తలచుట ఏలా. ఎరుక యొకటి సర్వం ఎరుకపరచు. ఇక్కడ పదాల గారడి చూడండి. విధిని నమ్మి విధిని విస్మరింపగలే. ఒకే పదం 2 అర్థాల్లో తీసుకున్నారు. విధి అంటే మనకేదో రాసిందనుకుంటాం కదా! నుత్తి మీద రాసాడు. ఆ విధి దాన్ని నమ్మి విధిని అంటే మన కర్తవ్యాన్ని విస్మరించడం ఎందుకు అని అడుగుతున్నారు. అలాగే దేవు విడిచి ముక్తి దేవుటేల. దేవుడిని వదిలిపెట్టి ముక్తి కోసం దేవురించడం ఎలా? ఇక్కడ 2 అర్థాలు చూడండి. దేవుడు. అలాగే కర్మ మరిచి కర్మగా తలచుటేలా. ఇక్కడ వ్యవహారికం తీసుకున్నారు. కర్మ అంటే మనం కర్తవ్యం దాన్ని మరిచి మన కర్మ అనుకుంటూ ఉంటాం గదా! వ్యవహారికంలో. దాన్ని తలుచుటేలా. అలాగే ఎరుక ఒకటి సర్వం ఎరుకపరచు. ఎరుకపరచు అంటే ఏంటి? తెలుసుకోవడం. అన్నిటిని తెలిపేది ఏమిటయ్యా అంటే ఎరుక అంటున్నారు. ఇది మెడిటేషన్‌లో శుద్ధ ఎరుక అని చెప్తారు కదా! అసలు దాన్ని గనక తెలుసుకున్నట్లయితే మొత్తం అంతా నీకు అవగతం అవుతుంది అని చెప్పడం అన్నమాట. ఇలా పదాల గారడీ కూడా 2 అర్థాలతో ప్రయోగించి గొప్ప తత్వాన్ని గమ్మత్తుగా చెప్పడం ఇక్కడుంది. అలాగే ఎరుగనీతి పుట్టే ఎదుటి వానికి జెప్ప ఆచరింపనుండే నక్రమమ్ము అంటారు. అసలు నీతి అనంగానే ఎందుకు ఎలాంటిది అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఉదయాన్నే గుడ్ మార్నింగ్‌తో వచ్చేస్తాయి మనకి నీతులన్నీ. మరి ఆళ్ళందరూ ఆచరిస్తున్నారా లేదా నేను ఇది చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఆచరించరు. ఒకళ్ళిద్దరు నేను కనుక్కుంటే ఏం చెప్పారు అంటే, మనం చేసినా చెప్పినా ఎవడో ఒకడికి పనికొస్తుంది గదా! మనం చెయ్యక్కర్లేదట. ఎవరో ఒకళ్ళకి పనికొస్తుందని పడేయడమే ఎత్తిపోతల. అక్కడ తీసి ఇక్కడ పెట్టేయడమే. ఎరుగనీతి పుట్టే ఎదుటివానికి చెప్ప. నీతి అంటే ఏమిటి అంటే కేవలం ఎదుటివానికి చెప్పడానికేనండి. ఇది ఎవరిని తీసుకోండి, ఎంత మంచోళ్ళని తీసుకోండి, చెడ్డోళ్ళని తీసుకోండి ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆచరింపనుండే అక్రమం. అంటే అది మనం చేస్తే సక్రమం. ఇదే ఎవరైనా చేస్తే అక్రమం. మనకు నచ్చింది ఎవరైనా చేస్తే అక్రమం. అదే మనం పని చేస్తే మనకి సమర్థన ఉంటుంది. ఇందుకు చేశాం, అందుకు చేశాం అని. ఇలాంటి చాలా చురకలంటించే వాక్యాలు చాలా ఉంటాయి. ఇంకా కొన్ని చూసుకుంటే "రోకలేని వాడు లోకవైరి" ఇలాంటివి సామెతలుగా ఇలాగే వచ్చాయేమో సామెతలు అనిపిస్తుంది నాకు. సామెతలుగా నిలిచిపోవడానికి అర్హత ఉన్నటువంటి, ఆ సత్తా ఉన్నటువంటి పదాలు కూడా చాలా ఉంటాయి. "రోక లేనివాడు రోకవైరి." రోక అంటే ఏంటి? డబ్బు. ఆ డబ్బు లేకపోతే లోకవైరి. ఇలాంటి వాక్యాలు కూడా చాలా కనపడతాయి మనకి. ఇంకా చూస్తే ఇందులో కొన్ని ప్రసిద్ధ పద్యాలను స్ఫురింపచేస్తాయి. వాటిని అనుకరించి రాసారా? అనుకరించి అనలేమేమో, అనుసరణ అనాలా దాన్ని. కొన్ని వాటిని పోలి ఉండడం మనం చూస్తున్నాం కొన్ని పద్యాలు. అయితే ఆహ్, కాలానుగుణమైన నీతిని బోధించడంలో మాత్రం మనకి ఆ పద్యాలేమి తీసిపోవు. ఆ పద్యం
సరదాగా రాస్తారు. మరి ఎలా అంటే నేను అనుకుంటాను ప పచ్చడి కొత్తదే. పెట్టిన పచ్చడి ఆయన చెప్పిన నీతి కొత్తదే. ఈ కాలానికి అనుగుణంగానే ఉంటుంది. కాకపోతే ఈ పోలిక కలిగడం ఉండడం అనేది మరి పాత జాడి మీద ఆయనకున్న మక్కువ అనుకుంటాను నేను. అలా అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు ఒక పద్యాన్ని పోలి. అచ్చమైన నిజాలు, అచ్చ తెలుగు పదాలు రాసులు పోసినట్టుంటాయి ఈయన పద్యాల్లో, ఈయన కవిత్వంలో. మనం విన్నాం విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు చవకగా అమ్మారట. విన్నాం. కానీ చక్రవర్తి కవిత్వంలో సందర్భోచితంగా వచించినటువంటి విలువైన సూక్తి రత్నాలు కుప్పలుగా ఉంటాయి. కానీ ఇక్కడ కొనుక్కోక్కర్లేదండి. పూర్తిగా ఉచితం. శిష్యుల అభ్యాస నిమిత్తం స్ఫూర్తిని నింపే విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా రాసే పద్యాలు 300. ఈ వాక్ సుగంధం అనుకున్నాం గదా! వీటిల్ని పద్యపుష్పాల పేరుతో ఆహ్, హ్మ్. ప్రచురించారు. ఈ మధ్య కాలంలోనే వచ్చిందది. మన తిరుపతిలో ఆవిష్కరణ అయింది కదా! ప్రతి పద్యం సామాజిక స్పృహ ఉట్టిపడేది. సమాజంలో పాతుకుపోయినటువంటి రుగ్మతలను, మూఢ విశ్వాసాలను, అలాగే వింత పోకడలను ఎత్తి చూపడమే కాక, వాటిని సరిదిద్దే ప్రయత్నం కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. నేను గురుగారి కవిత్వంలో నేను స్పృశించినటువంటి కొన్ని కావ్యాలున్నాయి. అవి దృక్కులు, అలాగే కాలం సాక్షిగా కప్లెట్స్, ఆమని వలచిన తోట అవి గజల్స్, శతకవనం పద్య శతకం ఒకటి, ఇక భావసుందరి ఒకటి. ఇవి నేను స్పృశించలేదండి. అలాగే కొత్తగా వచ్చేవి కూడా ఇప్పుడు ప్రింట్ అవుతున్నాయి కూడా నేను ఆటిని తీసుకోలేదు. మనకు తెలిసినప్పటికీ ఆ కవిత్వం మనకు తెలిసినప్పటికీ నేను దాన్ని తీసుకోలేదు. కవి లేదంటే రచయిత అనేవాడు ఎప్పుడు కూడా పీడితులు, తాడితుల పక్షాన నిలబడి ఉండవలసి ఉంటుంది. ఆత్మానందమే పరమావధిగా ఊహాలోకంలో మునిగి సమాజ శ్రేయస్సును గురించి, విశ్వజనీనతను గురించి ఆలోచించని రచయిత పిరికివాడు. లేదంటే పిరికివాడైనా ఉండాలి. లేదంటే పాలక వర్గాన్ని, ఆ భావజాలాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సమర్థించేవాడై ఉండాలి. అప్పుడే దాన్ని ప్రశ్నించకుండా, క్వెషన్ చేయకుండా ఉంటాడు. కళా విలువలు, కళా విలువలు అనేవి పోషించే మెషతో నిబద్ధత, నిమగ్నత లేకుండా తటస్థంగా ఉండడం అనేది అజ్ఞానం. నిజంగా కవికి ఉండకూడని విషయం అది. లేదంటే అమాయకత్వం లేదా ఆత్మవంచన అవుతాయవి. మనం చూస్తే పూర్వం ఈ కళ కోసమే అన్నవాళ్ళు కూడా మన ప్రాచీన కవులు, ఋషి కవుల్లోకి వెళ్తే వాళ్ళు కూడా ఎవ్వరూ తటస్థులు కారు. తాము మంచివి అని నమ్మారు అంటే, ఆ సామాజిక వ్యవస్థలని తమ రచనలో బాహాటంగానే సమర్థించినది చూడొచ్చు మనం. అలాగే కాసుల కోసం నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఎవరి ఘనత వారిది. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, వీళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అంటే ఎవరి రంగును వారికి పూసే నేర్పరితనంలో చరిత్రకు మించిన చిత్రకారుడు లేడు కదా! చరిత్ర చెప్పేస్తుంది. ఎవరి రంగు వాళ్ళకి పూసేస్తుంది. సహజ సిద్ధమైన విద్వత్తుతో పాటు భాష మీద పట్టు, వ్యాకరణ విచక్షణ మెండుగా ఉన్నటువంటి కవి చక్రవర్తి గారు. ఎంతో కొంత మంచిని బోధించాలి అనేటువంటి తాపత్రయం అడుగడుగునా కనపడుతూ ఉంటుంది. ఇది కవికుండవలసిన బాధ్యత కూడాను. ఈయన రాసిన ప్రతి అక్షరం గూడా ఈ బాధ్యతను నెరవేర్చినట్టే నాకనిపిస్తుంది. సమాజాన్ని చైతన్యపరిచి సరైన మార్గంలో నడిపించడమే కవి యొక్క పరమోద్దేశం అని నమ్మి హితేన సహితం సాహిత్యం అన్నటువంటి పెద్దల వాక్యాన్ని అక్షరం సాక్షిగా అక్షరాలా పాటించినటువంటి కవి చక్రవర్తి గారు. మరి ఈ ఈయన కవిత్వాన్ని చదివిన ఎవరైనా సరే ఈయన ఒక సామాజిక వేత్త అని అనడంలో ఆశ్చర్యమేం లేదు అని తీరాల్సినటువంటి కవిత్వం ఈయన వెలయించారు. ఇది నేను గురుగారి గురించి, గురుగారి కవిత్వం గురించి నాకు తోచిన నాకు అనిపించిన భావాలను మీతో పంచుకునే ప్రయత్నం. ఈ అవకాశం ఇచ్చిన భావనా ప్రియకు, గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి. చాలా బాగుంది వాణిశ్రీ గారు. మంచి అంశం తీసుకుని ఎప్పట్లాగే మీదైన శైలిలో చక్కని ప్రసంగం చేశారు. బాలల గేయాలు, నానీలు, నానోలు, రుబాయిలు, ప్రపంచ పదులు, పద్యాలు, వచన కవితలు, గజల్స్ ఇలా ఎన్నో ప్రక్రియల్లో సామాజికతను ప్రతిబింబిస్తూ వ్రాసిన గురువుగారి రచనలలో మీకిచ్చిన సమయంలో మచ్చుకు కొన్ని తీసుకుని చక్కని విశ్లేషణ చేస్తూ మంచి మంచి విషయాలు కూడా తెలియజేశారు. మీ ప్రసంగం అందరినీ ఎంతో ఆకట్టుకుంది, అలరించింది. చాలా సంతోషమండి.
ధన్యవాదాలు మీకు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.